పంజగుట్ట ర్యాష్ డ్రైవింగ్ ఘటన నిందితుడు సాహిల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని సరెండర్ అవ్వమని సాహిల్ చెప్పడంతో అబ్దుల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత ముంబై వెళ్లిన సాహిల్ నేరుగా దుబాయ్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. దుబాయ్లో ఉన్న సాహిల్ను రప్పించేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, కార్తిక్, ఈ నెల 23 అర్ధరాత్రిన ప్రజాభవన్ ఎదురుగా ఉన్నటువంటి ట్రాఫిక్ బ్యారికేడ్ను ఢీకొట్టినటువంటి కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరిచ్చేశారు. అయితే ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ చేసిన తర్వాత కారులో నలుగురు ఉన్నారు. షకీల్ కొడుకు సోహెలే కారు నడుపుతున్నాడు. కానీ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసుల నుంచి తప్పించుకొని అతని ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి పని మనిషి కొడుకును అబ్దుల్ ఆసిఫ్ను ఆ కేసులో నిందితుడిగా ఇరికించి అక్కడ నుంచి సాహిల్ పారిపోయాడు. అప్పటికే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఉండి మొత్తం కూడా ఆపరేట్ చేశాడు. ఎక్కడ తన కొడుకు ఈ కేసులో ఉండకుండా చూసుకున్నాడు. కానీ ఈ పోలీసులకు అనుమానం వచ్చి మొత్తం సీసీ కెమెరాలు వెరిఫై చేయగా సాహిలే ఈ కారు నడుపుతున్నట్టు గుర్తించాడు. ఇదంతా కూడా జరిగిపోయింది. సో తర్వాత ఎఫ్ఐఆర్ను కూడా మార్చి మొత్తం 17 సెక్షన్ల కింద సాహిల్ను మొదటి నిందితుడిగా, అలాగే అబ్దుల్ ఆసిఫ్ను రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. అయితే అప్పటికే ఆ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించినటువంటి సాహిల్ను ఆ దుబాయ్ కూడా చేర్చారు. అక్కడ నుంచి ముంబైకి, ముంబై నుంచి దుబాయ్కి కూడా చేర్చినట్టు అనుమానాలు వస్తున్నాయి. సో దీనిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఎక్కడ తప్పించుకోకుండా వెంటనే హైదరాబాద్కు రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోలీస్ బ్యారికేడ్ను ఢీకొట్టడం ఒక కేసు అయితే, ఆ తర్వాత పోలీసులనే పక్కదోవ పట్టించేలా, పోలీసులను తప్పుదోవ పట్టించేలా అక్కడ ఉన్నటువంటి ఆ సాహిల్ను మార్చి మళ్ళీ వేరే నిందితుని అందులో చేర్చడం, వేరే వ్యక్తిని చేర్చడం, ఇదంతా పోలీసులు తప్పుదోవ పట్టించిన దాంట్లో పోలీసులు సీరియస్ అయ్యారు. సో ఇప్పటికే పంజాగుట్ట సిఐ దుర్గారావును కూడా ఈ కేసులో నిర్లక్ష్యం వహించి ఆ నిందితుడికి సహకరించినటువంటి ఉద్దేశంతో, ఆరోపణలతో పోలీసులు దీనిపైన వెరిఫై చేసిన తర్వాత సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏవైతే పంజాగుట్ట సిఐ దుర్గారావును కూడా సస్పెండ్ చేశారు. సో సోహెల్ దుబాయ్లో ఉన్నట్టు తెలుసు. సో సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోహెల్ను హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరెవరి పాత్ర ఉంది పోలీసులు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే సాయి కిరణ్, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాహిల్ మధ్య మత్తులో ఉన్నాడా, లేకపోతే పోలీసులు ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం ఆయన దుబాయ్లోనే ఉన్నాడా, లేకపోతే రప్పించే ప్రయత్నాలు, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు? కరెక్ట్. ఈ కేసులో అతను ఆ పోలీస్ బ్యారికేడ్ను ఢీకొట్టినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడా లేదా అని పరిశీలించడానికి అక్కడి నుంచి పోలీసులు బంజారాహిల్స్ పంజాగుట్ట ట్రాఫిక్ పిఎస్కు తరలించే ప్రయత్నంలోనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అక్కడి నుంచి అతని బదులుగా అతని ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషిని అబ్దుల్ ఆసిఫ్ను అందులో నిందితుడిగా చేర్చి అతను ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈ మొత్తం వెనకాల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడు. ఎందుకంటే అతనే తండ్రి కాబట్టి మొత్తం ఆపరేట్ చేశాడు. సో అతను మరి దుబాయ్ వెళ్ళిపోయినట్టు కూడా అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో దానికోసమే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ 23rd నైట్ జరిగింది కాబట్టి, అంటే 24th ఎర్లీ మార్నింగ్ జరిగింది కాబట్టి, సో మరి ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉంటాడు. సో అతన్ని రప్పించడానికి పూర్తి అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో అతన్ని రప్పిస్తే ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉంది. సో అక్కడ రాత్రి ఆ యాక్సిడెంట్ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం, వేరే నిందితుడిని చేర్చడం, పోలీసులను పక్కదోవ పట్టించడం, ఇవన్నీ కూడా చేశారు. మొత్తం సీసీ కెమెరాలన్నీ జల్లెడపట్టారు. ఆ రోజు రాత్రి షకీల్ కుమారుడే ఆ కారు నడిపాడు. ఆ నడిపేటప్పుడు కూడా అందులో అతనితో పాటు ఇంకొక వ్యక్తి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అలాగే ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళంతా పార్టీ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళేటువంటి సమయంలోనే ఓవర్ స్పీడ్తో ఏకంగా ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి బ్యారికేడ్ని ఢీకొట్టారు. ఢీకొట్టే తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ, పోలీసులను పక్కదోవ పట్టించడం, నిందితున్నే మార్చడం, ఇవన్నీ కూడా జరిగాయి. అందులో ఏకంగా పంజాగుట్ట సిఐ పాత్ర కూడా ఉండడంతో ఈ కేసు సంచలనంగా మారింది. హై ప్రొఫైల్ కేసులో నిందితులను మార్చడం అనేటువంటిది సంచలన విషయంగా మారింది. పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. పోలీసులనే పక్కదోవ పట్టించినటువంటి కేసు కాబట్టి పోలీసులు ఇందులో సీరియస్గా తీసుకొని నిందితుడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తిక్, రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.